హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ని ఎలా కట్ చేసుకోవాలి సింపుల్గా మీకు చూపిస్తున్నాను. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. మనకి అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా, అంటే మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ తీసుకొని మనం కింద లైన్ అనేది ముందు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ టిప్స్ని. ఇప్పుడు బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ముందుగా మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. కింద మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకుంటే మనకి ఎగుడు దిగుడు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేదిగా చూసుకోవాలి. ముందు మనకి ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో బ్యాక్ పార్ట్ నడుము బాగానే మధ్యకి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు నడుము భాగానికి డాట్స్ కోసం బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు ఉంది కాబట్టి మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి డాట్కి పొడవు అనేది కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఖర్చుతో పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఒక బాక్స్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అసలు రాదు అనుకునే వాళ్ళు కూడా టైలరింగ్ చాలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ముందు మీకు. ఇప్పుడు చంక భాగానికి లోతు తీసుకోవాలి. ఇప్పుడు నడుము భాగం దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా చూసుకోవాలి. అలాగే ఖర్చుతోనే మన పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి. నడుము భాగం దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా కరెక్ట్గా మెడ భాగం మిడిల్కి అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. లేదా షోల్డర్ మిడిల్స్ రెండు కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని డీప్ దగ్గర కరెక్ట్గా పట్టుకున్నట్లయితే మనకి పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి డీప్ మరీ పెద్ద అయిపోతుంది అనుకున్నట్లయితే మనం కొంచెం పైకి పెట్టుకునే విధంగా, లేదు మనకు డీప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కిందకి ఒక 5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. నేను డీప్ అనేది పైకే పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ దగ్గర నుంచి మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. మనకి చాలామందికి షోల్డర్ జారిపోతున్నాయి టిప్స్ అడుగుతున్నారు కదండి. మనకి షోల్డర్ జారకుండా ఉండాలంటే మనం డీప్ దగ్గర పట్టుకొని కరెక్ట్గా మెడ భాగం లూజ్ అనేది కరెక్ట్గా ఈ విధంగా తీసుకున్నట్లయితే లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే షోల్డర్ లూజ్ అనేది నేను కొంచెం ఎక్స్ట్రా పెంచుతున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి పక్కకి ఈ విధంగా. ఇప్పుడు ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. డీప్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. మనకు పొడవుకు ఒక మార్కింగ్ చేసాం. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కార్నర్లో మనం ఒక 1.5 ఇంచ్ అనేది కార్నర్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి.
మనకు సరిపోతుందో లేదో ఒకసారి బ్లౌజ్తోనే చెక్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. అలాగే రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఏ నెక్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది నెక్ మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి రౌండ్ నెక్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి రౌండే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర మనం కొంచెం కట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వరకు జాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ ఎలా వేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మనకి డాట్ పొడవును బట్టి డాట్స్ వేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. రెండు వైపులు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. 2 ఇంచెస్ లేదా 1.5 వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ముందు మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అవుతుందో సాగకుండా చూసుకోవాలి. మనకి ఇంకా పొడవు అనేది కొంచెం కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి. ఈ విధంగా మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది మెయిన్, మనకి కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. మన ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ సైడ్ మనకి కింద తక్కువ ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనకి లోత్ అనేది తీస్తాం కాబట్టి మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా క్రాస్ మాత్రం తీసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగానికి పైకే మార్కింగ్ చేసుకోవాలి. మనకి డీప్ అనేది పెద్దగానే పైకే ఉంది కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గానే వస్తుంది. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోండి, లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ని పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మన తాళిపట్టితో తీసుకున్నట్లయితే మనకి లూజ్ ఎక్కువైపోతుంది, మెడభాగం పెద్దదైపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. మనకు కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం కిందికి స్టిచ్చింగ్ పాయింట్కి మార్కింగ్ చేసుకోవాలి.
కొంచెం కిందకి లోతు తీసుకుంటూ రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంత అయితే ఉందో మనకి సాగకుండా చూసుకోవాలి. ఇక్కడికి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈజీగా లోతు తీసుకోవాలి. అదే మనకి లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. మనకి పైనుంచి సరిపోతుంది. అలాగే నడుము భాగానికి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ లేకుండా. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు అనేది తీసుకోవాలి ఓపెన్ సైడ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. లోతు తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. మనకు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు. మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు మనకి హోల్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు మన డాట్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడైతే నేను 2 కట్ చేస్తున్నాను. క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోండి, లేదా వేరే కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టి కోసం. ఇప్పుడు డబల్ కట్ చేస్తున్నాను. ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి, తాళ్ళు పట్టితో తీసుకోకండి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ ఓపెన్ సైడ్ కలపాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. ఇప్పుడు ఇంకా మెడభాగానికి ముక్కలు కట్ చేసుకోవాలి మెడపట్టి కోసం. ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఒక 1 ఇంచ్ తీసుకోండి.
మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు. అలాగే కింద బెల్ట్ భాగం కోసం మనం నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. మనకి కింద అంచున్నట్లయితే అంచు తీసుకోండి, లేనట్లయితే నార్మల్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. అంచు ఉంటే మనం ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ప్లెయిన్ బ్లౌజ్కి అయితే ఇప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ అనేది నార్మల్ బ్లౌజ్కి మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవును బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. క్లాత్ మనం కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, క్లాత్ తక్కువైంది కాబట్టి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాలి. మనకి ఇదే క్లాత్ని 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత అవుతుందో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోవాలి. ఈ విధంగా మనకి ప్లెయిన్ అయితే తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. రాంగ్ సైడ్ని ఈ మార్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి స్టిచ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవాలి. మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి.
ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.